పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెట్లో సంక్షోభం నెలకొంది. వంట గ్యాస్ ధరకు రెక్కలు వచ్చాయి. ఇరాన్పై యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూసివేశారు. దీంతో చమురు ఇంధన రవాణాలో అంతరాయం ఏర్పడి చమురు గ్యాస్ ధరలు పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర ₹60 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ఒక్కో సిలిండర్ ధర ఇంతకు ముందు ₹905 ఉండగా ధరల పెంపుతో అది ₹965కు చేరింది. పెరిగిన ధరలు మార్చి 7 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గృహ వినియోగ సిలిండర్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ₹115 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ రేటు ₹1930గా ఉండగా ఇప్పుడు ₹115 పెరగడంతో ఇది ₹2045.50కు చేరింది. రాజమహేంద్రవరం చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా, కమిషన్ కార్యదర్శి గుడే శ్రీనివాస్ తదితరులకు ఓఎన్జీసీ అతిథి వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు స్వాగతం పలికారు. మక్వానా తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఓఎన్జీసీ గోదావరి భవన్లో తూర్పుగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికాభివృద్ధి, అమలులో ఉన్న ప్రభుత్వ పథకాలు మరియు సమస్యలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఓఎన్జీసీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి ధవళేశ్వరం వర్క్షాప్లోని ఓఎన్జీసీ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓఎన్జీసీ గోల్ఫ్ వ్యూ బిల్డింగ్ లో ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓఎన్జీసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్లకు రోడ్ల అనుసంధానం, యాత్రికుల రద్దీ నిర్వహణపై కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పుష్కర్ ఘాట్, కోట్లింగాల ఘాట్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రోడ్లను పరిశీలించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అనువుగా ఉండేలా రహదారులు అభివృద్ధి పరచాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గత పుష్కరాల సమయంలో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రధానంగా ఘాట్లకు రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లను అనుసంధానించే రహదారులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తద్వారా భక్తులు అధికంగా ఉండే రోజులలో కూడా ట్రాఫిక్ రద్దీ లేకుండా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం సులభంగా ప్రయాణించేందుకు మార్గాలు సుగమం కావాలని తెలిపారు. కేవలం పుష్కరాల కోసం మాత్రమే కాకుండా నగర ప్రజలకు దీర్ఘకాలిక భద్రత, మెరుగైన రహదారులను అందించే దిశగా పనులు చేపట్టాలని ఎస్పీ డి నరసింహకిషోర్ సూచించారు. అనంతరం గోదావరి రైల్వే స్టేషన్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. होल्डिंग एरिया अंदर really simple. ఇప్పుడు ఇలా వచ్చింది మేడం. ఇప్పుడు ఆ ట్రైన్ అలా వస్తే ప్యాసింజర్ ట్రైన్ ఇలా వస్తే ఎనీవే దట్ ఈస్ ద ప్రాబ్లం. డైరెక్ట్లీ ప్యాసింజర్ అలా అట్నుంచి వస్తే అందరు రాజమండ్రిలో దిగిపోతారు. గోదావరిలో దిగే వాళ్ళు ఉంటారా? ఉంటారు.
whatever is convenient to them, they will tell that one. కాదు సార్ అరేంజ్ మనం రాసుకోవాలి కలిసి 9 feet height ఆన్సర్ ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించి కార్యశాల నిర్వహించారు. శోభయాత్ర విజయవంతం కోసం ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. రూట్ మ్యాప్కు అనుగుణంగా క్రమశిక్షణతో ర్యాలీ సాగేందుకు ఏ విధంగా వ్యవహరించాలి వంటి అంశాలపై ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేడి సత్యనారాయణ, ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు మార్గనిర్దేశం చేశారు. గడిచిన కొన్నేళ్లుగా ప్రతి ఏటా నిర్వహించే శోభాయాత్రకు మంచి స్పందన వస్తోందని, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. ఉగాది పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవల్లి అయ్యప్ప స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పుల్లా రాజశేఖర్, కురగంటి సతీష్, వరవాసి కళ్యాణ్, యోజన పద్మావతి, సోముజీ, రాజ్ పురోహిత్, కర్రి శ్రీనివాస్, పి గోపాల్ రెడ్డి, బొమ్మల రవిచంద్ర, బెజవరపు రవి, ప్రదీప్, లీలాశంకర్, బజరంగ్ దళ్ ప్రదీప్ యాదవ్, జయకృష్ణ, గోరక్షణ సమితి దమ్ము మహేష్, సత్య, ఉమాశంకర్ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా తరువాత ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట విడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టారు. కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం, గంభీరమైన వాచకం, రాజస్వంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. ఈ ప్రదర్శన వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను ప్రశంసించారు. ఈ ఉరికంబం మీద అసువులు బాసి భారతమాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేష్కుండి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి, సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థం అవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? గద్దర్ సినీ అవార్డులను ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ నెల 19న అవార్డులను ప్రదానం చేయనున్నారు. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అశ్లీలతకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డు,
ప్రముఖ హీరో కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డ్, నటి జయసుధకు అక్కినేని స్పెషల్ అవార్డ్, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డ్, రమేష్ ప్రసాద్ కు రఘుపతి వెంకయ్య అవార్డ్, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు ప్రదానం చేయనున్నారు. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్పీకి చెందిన 124 మావోయిస్టులు లొంగిపోయారు. ఈ దెబ్బతో మావోయిస్టు పార్టీలో మొత్తం గెరిల్లా ఆర్మీ దళం అంతర్ధానమైనట్టే. ఈ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.